సో ఇప్పుడు చాలా మంది మెయిన్స్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవి రాస్తుంటారు కదా సార్. చాలా మంది ప్రిలిమ్స్ వరకు వస్తారు. తర్వాత మెయిన్స్ దగ్గర మళ్ళీ స్టెప్ బ్యాక్ అయిపోతుంటారు. వాట్ మేబీ ద రీజన్? దానికి రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీ పాస్ అవ్వాలి అని అంటే మెయిన్ సిలబస్ మొత్తం అయిపోవాలండి, ఇంక్లూడింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఓకే. మెయిన్స్ అయిపోతే ఏమవుతుందని అంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్ రాకుండా నీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ కాదు. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే ముందు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ చూద్దాం అంటారు, తర్వాత ఇంటర్వ్యూ చూద్దాం. నేను అందుకని ఏమంటానంటే మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అంట. ఓకే. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్నాం. ముందు ఫస్ట్ మెయిన్స్ కంప్లీట్ చేయి. ఓకే. యూ డెవలప్ ది ఓవరాల్ పిక్చర్. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఇండియా ఎక్కడ ఉంది, దాని పొజిషన్ ఏంటి, ఎకనామికల్గా ఎట్లా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎట్లా ఉంది, తర్వాత పొలిటికల్గా ఎట్లా ఉంది, రిలీజియస్గా ఎట్లా ఉంది. ఓకే, ఇట్లా ఒక పిక్చర్ వచ్చిన తర్వాత దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ త్రూ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.